మీరు పుష్ప టూ కి జూనియర్ ఆర్టిస్ట్ వెళ్తున్నారు కదా. ఓకే, జూనియర్ ఆర్టిస్ట్ మీరు అల్లు అర్జున్ గారు జర్నలిస్ట్ కాదు, బ్యాక్గ్రౌండ్ డాన్సర్ అయితే పంపిస్తున్నా. ఓకే, చెప్పండి. ఆయనతో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందండి? చాలా బాగుంటది భయ్య. సెట్ లో అయితే చాలా మంచిగా ఉంటాడు, అందరితో కూడా మాట్లాడతాడు. సో ఇందాక ఒక అతను మాట్లాడాడు, సెట్ లో ఎవరితో మాట్లాడరు, చుట్టూ బాడీ గార్డులు ఉంటారని. అలా ఏముండదు, ఆయన చాలా సింపుల్ గా ఉంటాడు సెట్ లో. తెలియపోయినా సరే ఆయన ఆ డైలాగులే గానీ ఆయన చేసే యాక్టింగ్ పర్పస్ పక్కకు వచ్చి నేర్చుకుంటాడు. ఆయన ఫస్ట్ ఆఫ్ ఆల్ అల్లు అర్జున్ మా ముందే నేర్చుకుంటాడు. ఆయన ఖాళీ టైంలో కూడా ఆయన కూర్చొని ఫోన్ లో మాట్లాడుతూ అదైతే చేయడు. ఆయన ఏదైతే ఇచ్చారో దాన్ని మాత్రం అది వచ్చేదాకా ప్రాక్టీస్ చేస్తూనే ఉంటారు అల్లు అర్జున్ గారు. చాలా సింపుల్ గా ఉంటారు అక్కడ, ప్రతి ఒక్కరితో కూడా మాట్లాడతారు. ఇప్పుడు డిసెంబర్ 6 కి పోస్ట్ పోన్ అయింది కదా. సో ఈ గ్యాప్ లో మూవీని ఎంత వరకు అంటే డెవలప్ చేస్తారు? అంటే మూవీ ఆగట్టు బ్రేక్ అవడం కారణం ఏంటంటే దాంట్లో ఒక యాక్చువల్ గా చెప్పకూడదు, ఒక పర్సన్ అయితే ఉన్నాడో ఆ పర్సన్ కొంచెం లీక్ చేశాడు. అది బయటకైతే ఇంకా స్ప్రెడ్ అవ్వలేదు స్టోరీయా? అదైతే ఇంకా బయటకైతే ఇంకా స్ప్రెడ్ చేయలేదు. సో దాని వలన దాన్ని కొంచెం మరపడానికి ఇదైతే బ్రేక్ పడింది. అంటే ఇంత ముందే పుష్పకి సంబంధించి సీన్స్ గానీ అవన్నీ లీక్ అవుతా వచ్చింది. ఇంత గ్యాప్ రావటం వల్ల ఫుటేజ్ ని కాపాడుకోగలుగుతారు 100%. ఇప్పుడు అన్ని కూడా చాలా కరెక్ట్ గా చేస్తున్నారు. మొన్నటి దాకా అయితే మేము సెట్ లో డైరెక్ట్ ఫోన్ కూడా తీసుకెళ్ళిపోయాం. ఇప్పుడు ఫోన్ తీసుకెళ్తే అలౌట్ లేదు, ప్రతిది కూడా మొత్తం పెడుతున్నారు. గెటప్ పరంగా ఎలా కనిపించింది పుష్ప 2? గెటప్ పరంగా అంటే కొత్తగా అనిపించింది భయ్య. స్టోరీ విషయానికి వస్తే మీకు మంచి థ్రిల్ ఉంటది, బూమ్ బాక్స్ వస్తాయి మొత్తం థియేటర్ లో. మామూలుగా ఉండదు, ఒక సీన్ అయితే ఉంటది. ఆ సీన్ కి అయితే వెరీ లెవెల్. అందరూ ఏంటంటే ఐటమ్ సాంగ్ కోసం ఎదురు చూస్తా ఉంటారు. సో ఈసారి ఎలాగ ఉండబోతుంది? ఐటమ్ సాంగ్ అన్నది మీకు చూపించిన దానికి అక్కడ డబుల్ ఉంది. అంటే ఎవరు చేయబోతున్నారో మీకు ఏమైనా ఐడియా అది చెప్పకూడదు భయ్య, అవి చెప్తే నన్ను వేసుకుంటారు భయ్య. ఓకే బ్రో, థ్యాంక్ యూ. అలాంటి లీక్ అయినాయి కాదు, పుష్ప పోస్ట్ పోన్ అవడానికి గల రీజన్ మేబీ పవన్ కళ్యాణ్ గారి ట్రోలింగ్స్ అంటే కాదు, నెగిటివ్ వల్ల కాదు. అక్కడ సెట్ లో ఒక పర్సన్ అయితే ఉన్నాడు, ఆ పర్సన్ వల్ల కొంచెం ఇష్యూ అయింది అక్కడ. ఆయన మొబైల్ లో గానీ అవన్నీ ఆ క్లిప్ ఏదైతే ఉందో అవి అన్ని ఫోటోలు తీయడం జరిగింది. సో దాని వల్ల అది మళ్ళీ మార్చి ఇంకా కొంచెం కొత్తగా అర్థం కాకుండా పెడదామని అయితే ఆపారు. థ్యాంక్ యూ బ్రదర్. కల్కి